జ్ఞాపకం చేస్తారు. మరి ఈ దినమున మరి ఆదివారం ఈ యొక్క శుక్రవారం యొక్క జ్ఞాపకాన్ని ఆలోచనను మనం జ్ఞాపకం చేస్తే ఈ దిన అంశాన్ని శిలువ పరిపూర్ణ రక్షణ ఏమున్నది, ఈ పుస్తకాలలో ప్రోగ్రామ్ షీట్లోనే ఉన్నది. శిలువ పరిపూర్ణ రక్షణ సాఫల్యం. ఎవరైనా చెప్పినారా? ఉపవాసం ఉన్నటువంటి వారు మాట్లాడితే మీ శరీరం తక్కువ అవుతుందని చెప్పినారా? మనస్వామికి కాబట్టి శిలువ పరిపూర్ణ రక్షణ సాఫల్యం. ఈ దినంలో చదవబడిన లేఖన భాగాలను ఆధారం చేసుకొని కొంత మనము ఈ దినాన్ని జ్ఞాపకం చేద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయము ఈ 15 నుంచి 22 వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని గుర్తు చేయటంలో, జ్ఞాపకం చేయటంలో, సూచనలో ఇవన్నీ మనము గమనిస్తూ ఉన్నాము. ఎన్నోసార్లు చదివినాం. మరొకసారి నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం చూస్తూ ఉంటే, అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరని నీళ్ళ మీద నడిచి పోదురు. ప్రియమైనటువంటి వారులారా, దేవాది దేవుడు కళ్ళారా ఇశ్రాయేలు ప్రజలు చూడడానికి వారు ప్రయాణమై వెళ్తున్నటువంటి సందర్భాలలో వారి వెనుక పర్వతసైన్యం ఉన్నది, వారి ముందు సముద్రం ఉన్నది. ఆ సముద్రాన్ని దాటి వెళ్ళాలంటే మార్గం లేదు. ఈ ఫరో యొక్క సైన్యం ఐగుప్తులు చంపడానికి వస్తూ ఉన్నారు. మరి ఏమి చేయాలి అని ఆలోచన చేస్తూ మోషే తన ఆలోచనలో కొంత నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, సాగిపోవుడి. చెప్పకూడదు మీ మాటకు, సాగి వెళ్ళండి, సాగిపోవుడి అనగా అలా ఎదుర్కొన్నటువంటి సందర్భాలలో నీ చేతులు ఉన్నటువంటి కర్ర ఆ సముద్రం పైన నిలుపుము. అది 2 పాయలుగా ఉంటున్నది. ఆ పాయలుగా ఉంటున్నటువంటి వాటిని మరలా ఆ నీళ్ళని ఏకరాశిగా నిలిచెను. ఆరిన నేల అయినది. ఇశ్రాయేలు ప్రజలు నడిచినారు. కళ్ళారా కళ్ళకు కనబడే రీతిగా ఆ కార్యాన్ని చూసినారు. వారందరూ దేవుల్లో విశ్వాసం ఉంచినారు, నమ్ముకున్నారు. 31వ వచనం చెప్పి నేను బాగానే ముగిస్తా. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును ఏముంచినారు? నమ్మకం ఉంచినారు. మరి ప్రియమైనటువంటి వారులారా, కీర్తనలు 22, ఈ కీర్తనలు 22 మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు శ్రమ సేవకుడిగా, శ్రమ పొందుతున్నటువంటి దేవుడిగా ఆయన శిలువలో ఏ రకంగా వేదన పడుతూ ఉన్నాడు, 7 మాటలలో ఏమేమి ప్రత్యేకతలు దాగి ఉన్నాయో చాలా చక్కగా ఈ 22వ కీర్తనను రాసినట్టు మనం జ్ఞాపకం చేస్తాం. అందుకని ఈ భాగంలో ఎన్నో మాటకు అనగా 7 మాటలకు ఆ తర్వాత ఈ 40 దినముల యొక్క శ్రమలు పడుతున్నటువంటి శ్రమ సేవకుడు యేసు ప్రభును జ్ఞాపకం చేసుకొని ముందుగానే చెప్పబడినటువంటి ఈ మాటలు ఈ యొక్క 22వ కీర్తనలో ఉన్నాయి. మొదటి వచనం కొంత చూద్దాం. నా దేవా నీవు నన్ను ఎలా వినరాతివి, నన్ను రక్షింపక నా ఆర్తను వినక నీవేలా దూరముగా ఉన్నావు. ఈ మాటలన్నీ మరి ఈ దినమున జ్ఞాపకం చేస్తూ 11వ వచనం ఒక మాట చూద్దాం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయు వాడెవడు లేడు, నాకు దూరముగా ఉండకము. ప్రియమైనటువంటి వారులారా, కీర్తనకారుడు రాబోయేటటువంటి మెస్సయ్య ఆయన ఏ రకమైనటువంటి శ్రమలను అనుభవించబోతూ ఉన్నాడో వాటిని ఈ కీర్తన ద్వారా మనకు వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుంచి ఆరాధనలో ఉన్నటువంటి వారందరూ బైబిల్ తీసుకొచ్చినారని నమ్ముతూ ఉన్నారు. ఆరాధన క్రమాలు అందరూ కూడా బైబిల్ చూస్తున్నారని నమ్ముతున్నారు. ఎవరైనా బైబిల్ తెచ్చుకోకపోతే బైబిల్ తీసుకొని రావాలని మనం చేస్తూ ఉన్నారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం కొంత 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే
యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. అనగా ఆయన ఏ రకంగా అనాది కాలంలోనే సృష్టించినాడు, నిన్న నేరుగా ఉన్నటువంటి ఆయన నిరంతరం ఉండేటటువంటి వాడు, అల్ఫయు ఓమేగా. ఆయన ఒక దినాన పని ఆపేసి మరొక దినాన ప్రారంభించే దేవుడు కాదు. ఒక దినాన మార్గాన్ని అంటే ముందుకు నడిచి అక్కడ ఆగిపోయేటటువంటి వాడు కాదు. ఒక దినాన ఏ కార్యమైతే ప్రారంభిస్తాడో ఆ కార్యాన్ని సంపూర్తి చేయక మధ్యలో ఆపిపరిచినటువంటి దేవుడు కాదు. ఎప్పుడైతే ప్రారంభించినాడో ముగింపు వరకు ఉండే దేవుడు, భవిష్యత్తు కాలంలో ఉండేటటువంటి దేవుడు అని ఈ భాగంలో జ్ఞాపకం చేస్తూ 12వ వచనం చూద్దాము. 11వ వచనము, వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేపడును. ఆ జంతువుల కలేలమును శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గమని వేయకుండా ఏం పొందెను? శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు వెలుపలికి ఆయన యొద్దకు వెలుదము. విలువమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండకపోవచ్చున్న దాని కోసము ఏం చేస్తున్నాము? ఎదురు చూస్తున్నాము. ఇంకొక మాట 10వ వచనం చూద్దాం. ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి ఆగమును ఎవరికి ఇష్టము? ఇష్టమైనవి. నేను మీకు అర్థమవుతున్నందుకు నేను త్వరగా వెళ్తున్నా. 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసి